అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతికృష్ణ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వర్లని కోరుకుంటున్నాను. మార్నింగ్ అయితే కాణిపాకం గణపతి దర్శనం అయితే బాగా అయిపోయింది. ఆ రోజు మళ్ళీ ఈవినింగ్ తిరుచానూరు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము, పద్మావతి అమ్మవారి దగ్గరికి. అక్కడ ఎక్కడ కొబ్బరికాయలు తీసుకున్నా కొట్టడానికి వీలుగా ఉండదు, ఎక్కడైనా బయటే కొట్టేయమంటారు. అందుకనేసి అమ్మవారికి పువ్వులు అంటే ఇష్టం కదా అని పువ్వులు తీసుకున్నాము. అవి చాలా బాగున్నాయి, కమలం మధ్యన రోజ్ ఫ్లవర్ పెట్టడము. సో అందుకే ఆ పువ్వులు అయితే తీసుకున్నాము. అలాగే బయట పుష్కర్ని అన్నమాట వాటర్ లేకుండే ఆ రోజే క్లీన్ చేశారు. క్లీన్ చేసి వాటర్ ఫిల్ చేస్తున్నారు పుష్కర్ని. ఇక గేట్ ఓపెన్ లేకుండే కనీసం కాలు కడుక్కొని నెత్తిన 2 నీళ్ళు చల్లుకుందామన్నా సరే వద్దనేసారు. సరే అని అలా చూసాము. ఇక్కడ పద్మావతి అమ్మవారి దగ్గర అమ్మవారి దర్శనం అయ్యాక సూర్యభగవానుడు ఉంటారు బయట. సూర్యభగవాన్ దగ్గర దర్శనం చేసుకొని తిరుపతి అయితే బయలుదేరాలి. ముందు అమ్మ దర్శనం అయ్యాకనే అయ్య దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక అందుకే మేమైతే ఈవినింగ్ దర్శనం చేసుకొని నెక్స్ట్ డే అయితే తిరుపతి వెళ్దామన్న ప్లాన్లో అయితే దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అయితే బాగా జరిగింది. ఇక్కడ కూడా ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాము. కాణిపాకం గణపతి దగ్గర ఎక్స్పీరియన్స్ అయింది. అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళేసరికి అక్కడ టికెట్తో 1.5 hours 2 hours పట్టింది ఓన్లీ దర్శనానికి. అందుకని ఇక్కడ ఫ్రీ దర్శనంలో వెళ్దాము తొందరగా అవుతుంది అని ఫ్రీ దర్శనమే చాలా తొందరగా అయింది. మెయిన్ ఇంకోటి ఏంటి అంటే నైట్ టైం అది మేము వెళ్ళింది అరౌండ్ 8 అలా అయింది టైము. సో 8-8:30 అలా కొంచెం లేట్ టైమ్స్లో వెళ్తే దర్శనం చాలా తొందరగా అయిపోతుంది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలో అయితే లేట్ అవుతుంది, కానీ నైట్ టైం అయితే దర్శనం చాలా తొందరగా అయిపోతుంది. మాకు ఒక 1/2 hourలో అయిపోయింది దర్శనము. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో అయితే నేను ముందుకి వచ్చేస్తాను. మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.